హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వెల్కమ్ అవర్ ఛానల్, వెల్కమ్ మై ఛానల్ నోషి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జుమ్మా ముబారక్. సో ఈరోజు ఫ్రైడే, శుక్రవారం, మా ఇంట్లో పార్టీ తెలిసిందే కదా మీకు. సో ఈ మధ్య వీడియోలు చాలా లేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. అంటే పార్టీలకి వంటలు చేసుకొని మళ్ళీ ఒక్కదాన్నే పనులు చూసుకొని సామాన్లు కడిగి ఇవన్నీ చేసే వరకు చాలా నీరసం వచ్చేస్తూ ఉంది. సో ఇప్పుడు మంచు కాలం కదా, మంచు కాలం అయినా ఏ కాలం అయినా మనము ఆ సోప్లో ఇక్కడ క్లోరెక్స్ వేసి సామాన్లు కడగాలి, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడగాలి. ఎందుకంటే ఆ చికెన్ వండినా మటన్ వండితే ఆ వాసన రాకుండా సామాన్లు క్లీన్ అవ్వటానికి. అట్లా కడిగి కూడా నా చేతులు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి, దానివల్ల నేను వీడియో తీయలేకపోయాను. సో బాగున్నా బాగలేకపోయినా, చేతులు బాగున్నా, మనకి శరీరం అనుసరించకపోయినా కూడా ఇక్కడ వంట పని చేయాలి. ఇక్కడ గల్ఫ్ అంతే అండి, నేననే కాదు, ఇక్కడ కువైట్లో కానీ ఎక్కడైనా బయట దేశాలు పనిచేసే వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి సేమ్ ఇంతేనండి. సో ఈరోజు రెసిపీస్ ఏమున్నాయో చూసేస్తాం రండి. సో ఇది వచ్చి చికెను, క్యారెట్ అన్నీ వేసి అండి, ఇది అన్నం పైన గార్నిష్ లాగా. దీని మీద సో మొత్తం యాజ్ ఇట్ ఈస్ అదేనండి, మసాలాలు ఒకసారి చూపించాను కదా. సో ఇది వచ్చి టమోటా, ఎర్రగడ్డ, కొత్తిమీర అదేసి చేప చేస్తున్నాము, చేప పైన వేయటానికి. సో ఇది వచ్చి రొయ్యలు అన్నమాట, రొయ్యల ఇగురు. సేమ్ మన ఇండియా లాగే అండి, స్పైసీస్ అన్నీ, కాకపోతే కారం ఉండదన్నమాట అంతే. సో చూడండి, ఇది వచ్చి చేప, అన్ని మసాలాలన్నీ పెట్టున్నాను ప్రిపేర్ చేసి, ఇంకా ఓవెన్లో పెట్టాలి. సో ఇవి 2, ఇది 3 చేపలండి, దువానియాలో పార్టీ అన్నమాట. సో అదండి. తర్వాత వచ్చి ఇవంతా షెల్ఫ్ వచ్చి అంతా ఇవి అండి, ధనియాల పొడి, మిరప్పొడి, కారము, ఉప్పు అన్నీ ఉంటాయి. నేను ఒకసారి మీకు చూపించాను కదా అన్నీ. ఇది పసుపు, మిరియాల పొడి, ఉప్పు అన్నీ. సో మనం ఇండియాలో ఎట్లా వాడుకుంటాం, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సేమ్ ఇక్కడ అవి ఒకసారి చూపించాను మీకు మసాలాలు, సేమ్ అదే అండి. సో ఇది కొంచెం ఉడుకుతూ ఉంది చికెను అన్నమాట. ఇది వచ్చి సూపు మధ్యాహ్నం చేసింది మా బాబా కోసం. సో మా ఇంట్లో రమదాన్ స్టార్ట్ అయిపోయింది. సో మా ఫ్రెండు సమోసా చేస్తుంది. ఇది వచ్చి జుబెన్ అండి, మా ఇంట్లో పిల్లలు ఎక్కువగా జుబెన్ తింటారు. సో జుబెన్ సమోసా ఇది తను మా ఫ్రెండ్ చేస్తూ ఉందన్నమాట. సో ఇదండి. తర్వాత మళ్ళీ చేప అదంతా ఫోరన్లో పెట్టాలి, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా నేను సమక్ అంటే చేప అండి. సో ఇట్లా ఫురన్లో పెట్టేసి, ఇందాక నేను అవి అషు చేసాం కదా, టమోటా, ఎర్రగడ్డ అదంతా, అది దీనిపైన వేస్తున్నాను అన్నమాట. సో తను మా ఫ్రెండ్ వేస్తూ ఉంది, వేయమని చెప్పాను, నువ్వే నేను తీసుకుంటా వీడియో అని చెప్పాను, తీస్తున్నాను. సో అట్లా వేసేసి పైన అట్లా పెట్టేసి కొంచెం పైన వీడియో ఇదో ఫ్రెండ్స్, ఇందాక చూపిస్తాము అనుకున్నామా, తను తొందరగా తీసేయమన్నారా మా మేడంకి కోపం వచ్చేసింది. చేప కదా ఫ్రెండ్స్, అది కొంచెం ఓవెన్లో పెడితే లేట్ అవుతుంది, ఇక్కడ వాళ్ళకి తొందర ఎక్కువ అన్నమాట. సో ఇది చేప పరిస్థితి. ఇది అల్హమ్దులిల్లా. ఇది వచ్చి రొయ్యల బిర్యానీ, ఇది వైట్ రైస్, మొత్తం తినేసారండి అల్హమ్దులిల్లా. సో ఇది ఈరోజు మా ఇంట్లో పార్టీ. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇవంతా క్లీన్ చేసే వరకు, ఇప్పుడు 10 టైము, ఇదంతా క్లీన్ చేసే వరకు రాత్రి 1 అవుతుందో, ఇంకా వంటిల్లంతా కడగాలి. చేప వాసన వస్తుంది, మా మామకి చేప వాసన అస్సలు పడదు. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో మా జుమ్మా శుక్రవారం పార్టీ. సో మీరేం డిన్నర్ చేసేసారనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, నేను ఎక్కువ మన ఇండియాలో అయినా కువైట్లో అయినా అందరూ పొయ్యి కాడ ఉండి పని చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. నాకైతే ఈ మధ్య చాలా హెల్త్ బాగాలేకుండా వచ్చిందండి, ఎక్కువసేపు నేను పొయ్యి కాడే ఉంటాను కాబట్టి ఆ వేడికి నాకు అది చెప్తారు కదా, ఒంట్లో ఆ తేమంతా లాగేసినట్టు అయిపోయి చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు. అయినా కూడా నేను ఇంకా ఇక్కడ చేయాలా తప్పదు కాబట్టి పని చేస్తూ ఉన్నాను. సో మన ఇండియాలో అయినా మన కువైట్లో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా, మనకు ఆడవాళ్ళకి ఎక్కువ పొయ్యి కాడ పని కాబట్టి, వంట పని ఈ పని ఉంటుంది కాబట్టి. సో అదండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.